నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2 భాగాలుగా తెరకెక్కుతున్న దేవరా సినిమాలోని మొదటి పార్టును సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందని అభిమానులు చెబుతున్నారు. విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన 3 పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఎందుకు పుట్టిందో సాంగ్ ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ సాంగ్ గా నిలిచింది. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనిలో భాగంగానే సినిమా ప్రమోషన్స్ ని హిందీ నుంచే మొదలుపెట్టారు. అక్కడ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ టాప్ షోలో సైతం ఎన్టీఆర్ దర్శనమిచ్చారు. బాలీవుడ్లో కపిల్ శర్మ షోకి మంచి క్రేజ్ ఉంది. ఈ షోలో పాల్గొంటే సినిమాకు ఫుల్ పబ్లిసిటీ లభించినట్టే. అందుకే ఎన్టీఆర్ సైతం తన సినిమా ప్రమోషన్స్ కి కపిల్ షోని ఎంచుకున్నారు. ఎన్టీఆర్ తో పాటు దేవరా సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ కూడా అతిథిగా వచ్చి జోకులు పేల్చారు. ఈ షోకి ఎన్టీఆర్ తో పాటు నటి ఆలియా భట్ కూడా గెస్ట్ గా రావటం జరిగింది. వీరిద్దరూ RRR సినిమాలో కలిసి నటించారు. ఆలియా భట్ తన కొత్త సినిమా ప్రమోషన్స్ కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టారు. ఈ షోలో భారత క్రికెట్ జట్టు సభ్యుడు కూడా అతిథి పాత్రల్లో పాల్గొన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మరికొందరు ఆటగాళ్లు షోకి వచ్చి సరదాగా గడిపారు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ప్రోమో ఇప్పుడు విడుదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సైఫ్, జాహ్నవి, ఆలియా, రోహిత్ శర్మ, కరణ్ జోహార్, సూర్యకుమార్ యాదవ్ అలాగే ఇంకా పలువురు ప్రోమోలో కనిపించారు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో 2వ సీజన్ సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది.